క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుక్రవార సమయమున ఉదయకాలపు ఆశీర్వాదాలు దీవెనలు మీకు కలుగునుగాక. 23వ దావీదు కీర్తన ఒక వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడను. నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు. నూనెతో నా తల అంటున్నావు. నా గిన్నె నుండి పొంగి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినంలో నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రియులారా, దేవుని వాక్యము శక్తి కలిగినది కనుక మరి ఈ ఉదయకాలపు వాగ్దానము జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కాపరిగా ఉంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దరిద్రత ఉండదు. ఆయన నీతి సూర్యుడు, రాజకుమారుడు, రాజులకు రాజు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆ దేవదేవుని దీవెనలు ఈ ఉపవాస ప్రార్థన దినమున, ఈ శుక్రవార దినమున మీకు మీ కుటుంబాలకు యేసు నామములో కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలపు వాగ్దానమును బట్టి నీ పాదములకు స్తోత్రములు 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ శక్తి, నీ ప్రభావాన్ని కుమ్మరించండి. నీ బలమైన కార్యము కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ధవలవరుడవు తండ్రి. నీ పాదములకు వందనాలు, స్తోత్రములు 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 నాయన. శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ దినమంతట్లో ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరు గర్భిణీ స్త్రీల కొరకు తండ్రి ప్రభువా, క్యాన్సర్, అల్సర్, షుగర్ పేషెంట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే గొప్ప కార్యాలు జరిగించండి నాయన. తండ్రి, నీ సన్నిధిలో కుమ్మరించుమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మతో నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకుల కొరకు, రోగుల కొరకు, వృద్ధుల కొరకు, పెద్దల కొరకు తండ్రి ఉపవాస ప్రార్థనలు ఈ ఉదయకాలపు హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నాయనా, నీ శక్తిని విడుదల ఇచ్చండి ప్రభు, నీ బలాన్ని విడుదల ఇచ్చండి. అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రపంచ శాంతి కొరకు, దేశ రక్షణ కొరకు, యవనస్తుల కొరకు, చదువుకుంటున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొరకు, డాక్టర్స్ కొరకు ప్రభు, ఎంతోమంది భయంకరమైన రకంగా మరణిస్తున్నారు. అలాంటి బిడ్డలను కాపాడి రక్షించమని ప్రార్థన చేస్తూ ప్రభు, యవనస్తులను టార్గెట్ చేస్తున్న సాతాను కానీ యేసు నామములో కుటుంబాలను శాంతితో నింపమని ప్రార్థన చేస్తూ ప్రభు, నీ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మొరపెట్టుకుంటాం. నైనా, నీ శక్తిని విడుదల చేయండి. నీ బలాన్ని యేసు నామములో విడుదల అనేకులను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ఆగస్టు 27 లక్ష్మీపురం ఏబిఎం గ్రామం చర్చి నందు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్న ఆత్మీయ ఆరాధన సదస్సును దీవించండి. వాక్యం చెప్తున్న దైవ సేవకురాలను దీవించండి, అభిషేకించమని ప్రార్థన చేస్తున్నా. అయా, ఆర్థిక అవసరతలు తీర్చమని, అనేక స్పాన్సర్లను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఆ కార్యక్రమానికి గుప్పులు విప్పి అనేకులు ముందుకు రాగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించును గాక. ఏది కొదువ లేకుండా యేసు నామములో అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నా. వాక్యం చెప్తున్న నీ దాస్తులను తండ్రి, అధ్యక్షులుగా పాస్టర్ గారిని, సంఘ పెద్దలను, సంఘవాణిని దీవించమని ప్రార్థన చేస్తూ ప్రభువా, ఆ కార్యక్రమాన్ని నీ చేతిలో పెట్టి యూట్యూబ్ ఛానల్ కొరకు అన్ని అవసరతలు యేసు నామంలో తీర్చమని, ఎవరైతే ప్రభువా ప్రామిస్ చేశారో వాళ్ళ హృదయాలను ప్రేరేపించమని, అనేకులను ఆత్మలు రక్షించమని, స్తుతి ఆరాధన ద్వారా కూడా అద్భుతాలు జరిగించమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆత్మీయ ఆరాధన సదస్సును బట్టి ప్రభు పేరట మీకు సమాధానం కలుగును గాక. మరి దేవుని చిత్తమైతే ఎంతో ఖర్చుతో కూడిన ప్రోగ్రాం ఇది. మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాట్సాప్ ఛానల్ ద్వారా, మరి ఫేస్బుక్ ద్వారా మా పరిచర్య కొరకు ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ప్రతినిత్యం జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ అనేక రోగుల కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మేము ప్రభు చిత్తమైతే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మరి మీరు యొక్క
ఆత్మీయ ఆరాధన సదస్సుకు మీ వంతు సహకరించి మీ అమూల్యమైన పరిశుద్ధాత్మ దేవుని కార్యానికి మీ యొక్క అమూల్యమైన హస్తము ద్వారా మీ గుప్పిలు విప్పి ప్రభు కార్యం కొరకు అందరము కలిసి ఈ పని చేద్దాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు ఈ కార్యక్రమానికి ఫోన్ నంబర్కు సహాయం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మా ఫోన్ నంబర్ 7659091876 7659091876 7659091876. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఆత్మీయ ఆరాధన సద్గురుకు అందరూ ప్రార్థించండి. అద్భుతాలు జరుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా అనేక మంది యవన బిడ్డలు రక్షింపబడుదురుగాక. ఆత్మల భారం కొరకే ఈ కార్యక్రమాన్ని పెట్టాం. మీరందరూ ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ఫౌండర్ డైరెక్టర్ ఎం ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.